ఓం శాంతి. ఈరోజుటి మురళీ తారీఖు ఏప్రిల్ 15, 2024. ఈరోజుటి మురళీ సారాంశం విందాము. బాబా తెలియచేస్తున్నారు, మధురమైన పిల్లలు, ఈ సంగమ యుగము ఉత్తమోత్తములుగా అయ్యే యుగం. ఇందులోనే మీరు పతితుల నుండి పావనులుగా అయి పావన ప్రపంచాన్ని తయారు చేయాలి. ప్రశ్న: అంతిమ బాధాకరమైన దృశ్యాలను చూసేందుకు దృఢత్వము ఏ ఆధారముపై వస్తుంది? సమాధానము: శరీర భావమును తొలగించుకుంటూ ఉండండి. అంతిమ దృశ్యం చాలా కఠినమైనది. బాబా పిల్లల్ని దృఢంగా చేసేందుకు అశరీరులుగా అవ్వమని సూచిస్తారు. ఏ విధంగా బాబా ఈ శరీరం నుండి వేరుగా ఉంటూ మీకు నేర్పిస్తారు, అలాగే పిల్లలైన మీరు కూడా స్వయాన్ని శరీరం నుండి వేరుగా భావించండి. అశరీరులుగా అయ్యే అభ్యాసమును చేయండి. ఇప్పుడు ఇక ఇంటికి వెళ్ళాలని బుద్ధిలో ఉండాలి. ధారణ కొరకు ముఖ్య సారము. మొదటి పాయింట్: ఓహో, మాకు సేవ చేసేందుకు బాబా వచ్చారు. వారు మమ్మల్ని ఇంట్లో కూర్చోబెట్టే చదివిస్తున్నారు. అనంతమైన తండ్రి అనంతమైన సుఖముని ఇస్తారు. వారితో ఇప్పుడు మేము కలుసుకుంటున్నాము అంటూ మీతో మీరు మాట్లాడుకోండి. ఈ విధంగా ప్రేమతో బాబా అని అనండి. సంతోషంలో ప్రేమపూరితమైన అశ్రువులు రావాలి. ఒళ్ళు పులకరించిపోవాలి. సెకండ్ పాయింట్: ఇప్పుడు తిరిగి ఇంటికి వెళ్ళాలి. కావున అందరి నుండి మమకారాన్ని తొలగించి జీవిస్తూనే మరణించాలి. ఈ దేహమును కూడా మరచిపోవాలి. దీని నుండి వేరయ్యే అభ్యాసమును చేయాలి. వరదానము: జరిగిపోయిన విషయాలు మరియు వృత్తులను సమాప్తం చేసి సంపూర్ణ సఫలతను ప్రాప్తి చేసుకునే స్వచ్ఛ ఆత్మాభవ. వివరణ: సేవలో స్వచ్ఛ బుద్ధి, స్వచ్ఛ వృత్తి మరియు స్వచ్ఛ కర్మ సఫలతకు సహజ ఆధారము. ఏ సేవా కార్యమును మొదలుపెట్టినప్పుడైనా బుద్ధిలో ఏ ఆత్మల గత విషయాల స్మృతి అయితే లేదు కదా అని మొదటగా పరిశీలించుకోండి. ఆ వృత్తి దృష్టితో వారిని చూడటం, వారితో మాట్లాడటం, దీని ద్వారా సంపూర్ణ సఫలత లభించదు. కావున జరిగిపోయిన విషయాలను మరియు వృత్తులను సమాప్తం చేసి స్వచ్ఛ ఆత్మగా అవ్వండి. అప్పుడే సంపూర్ణ సఫలత ప్రాప్తిస్తుంది. స్లోగన్: ఎవరైతే స్వపరివర్తన చేసుకుంటారో వారి మెడలో విజయమాల పడుతుంది. అచ్చా. ఓం శాంతి.